10 చూడండి సార్ ఒక్కసారి లాస్ట్ చాప్టర్ ఏమున్నాయి చూడండి. ఇది ప్యూర్ గవర్నెన్స్. వాట్ ఈస్ గవర్నెన్స్? నేను డీకోడ్ చేస్తున్నా. వాట్ ఈస్ గవర్నెన్స్ ఫస్ట్? రైటా? వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్? వాట్ ఈస్ గవర్నెన్స్ అయిపోయింది కదా. వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్? ఈ వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్ అంటే మనం వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ చూస్తాం. వరల్డ్ బ్యాంక్ has given 8 principles of good governance. What are those? We will see in the classes, or you have to see it by yourself. Then governance లో 8 principles లో accountability and transparency. These are the two main ప్రిన్సిపల్స్ ఆఫ్ ది గుడ్ గవర్నెన్స్. ఇవి రెండు తీసుకొని రావడానికి ఆర్టీఐని తీసుకొచ్చింది, సిటిజన్ చార్టర్స్ తీసుకొచ్చారు, లోక్పాల్ తీసుకొచ్చారు. ఇవేనా ఉన్నాయా ఇవన్నీ? పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్ తీసుకొచ్చారు. లోక్పాల్ లేదు ఇక్కడ, లోక్పాల్ లోకాయుక్త ఉంది. అదేవిధంగా ఇదిగోండి కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎందుకు? అకౌంటబిలిటీ మరియు ట్రాన్స్పరెన్సీ తీసుకున్నాడు. సో అసలు సిటిజన్ చార్టర్స్ అంటే ఏంటి? జేమ్స్ చార్టర్ అని అంటారు యూకేలో. వాట్ ఈస్ సిటిజన్ చార్టర్స్? వాట్ ఈస్ ఆర్టీఐ? వాట్ ఈస్ పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్? అండ్ their implications in important effects, concept of social audit and its importance. All these things we will see. Transparency, accountability and responsiveness is also one of the 8 principles given by World Bank. World Bank ఇచ్చిన 8 principles లో అకౌంటబిలిటీ ఉంది, మనకి ట్రాన్స్పరెన్సీ ఉంది, రెస్పాన్సివ్నెస్ కూడా ఉంది. ఇవి రెండు ఉంటే రెస్పాన్స్ కరెక్ట్గా అదే వస్తుంది. అవన్నీ ఆర్టీఏ మేక్ ది గవర్నమెంట్ అకౌంటబుల్, మేక్ ద గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్, మేక్ ద గవర్నమెంట్ రెస్పాన్సివ్. సిమిలర్లీ సిబిఐ కానీ సివిసి కానీ ఆల్ దిస్ ఇన్స్టిట్యూషన్ మేక్ ది గవర్నమెంట్ అకౌంటబుల్. దిస్ ఈజ్ ఏ ప్యూర్ గవర్నెన్స్ పార్ట్ అమ్మ, ప్యూర్ గవర్నెన్స్.